హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ 360. మీ అందరికీ తెలుసు, 3 రోజుల క్రితం ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి రిజల్ట్స్ అనేటటువంటివి వెలువడ్డాయి. ఎక్కువగా చాలామంది యంగ్స్టర్స్కి ఈసారి ర్యాంకులు అనేటటువంటివి రావడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్లో కూడా చాలా వేగంగా ఎగ్జామినేషన్ తాలూకా మొత్తం ప్రక్రియని పూర్తి చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇందులోనే భాగంగా గౌతమ్ సవాంగ్ గారు ఆల్రెడీ గతంలో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి ధృవీకరిస్తూ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా చాలా వేగంగా సెప్టెంబర్ వరకు మేము తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంతే వేగంగా ఇప్పుడు ఎలా అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1ని ఫిబ్రవరి సమ్వేర్ నోటిఫికేషన్ మనకి లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ కూడా మొత్తం అంతా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇవన్నీ చూసుకుంటే 9 నెలల వ్యవధిలో పూర్తి చేశారు. సో ఈ 9 నెలల వ్యవధిలో ఇంత అద్భుతంగా నోటిఫికేషన్ పూర్తి చేశాం కాబట్టి రానున్నటువంటి నోటిఫికేషన్లు కూడా ఇంతే వేగంగా పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో గ్రూప్ 1 నోటిఫికేషన్కి వస్తే కనుక గతంలో ఉన్నటువంటి పోస్టుల కన్నా ఇప్పుడు రాబోయేటటువంటి నోటిఫికేషన్ని ఇంకాస్త ఎక్కువ పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉందనే చెప్తున్నారు. గతంలో నాకు తెలిసి 111 ఎన్నో ఉన్నాయి పోస్టులు, ఇప్పుడు దాదాపుగా 150 వరకు లేదా పైచీలకు ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. డెఫినెట్గా ఎగ్జామినేషన్లో కూడా చాలా ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది కనిపించింది. ఎందుకంటే యూ కెన్ అబ్జర్వ్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇందులోనే భాగంగా రాబోయేటటువంటి నోటిఫికేషన్కి సన్నద్ధం కావాలనుకునేటటువంటి అభ్యర్థులు డెఫినెట్గా నోటిఫికేషన్ని చాలా తక్కువ సమయంలో, అంటే ఒక నోటిఫికేషన్కి మరొక నోటిఫికేషన్కి మధ్య చాలా తక్కువ సమయం అనేటటువంటిది ఉంది కాబట్టి ఈ తక్కువ సమయంలో మళ్ళా కోచింగ్ తీసుకునేటటువంటి అవసరం ఉండదు చాలామంది అభ్యర్థులకి. కానీ అలా అని వాళ్ళ ప్రిపరేషన్లో లోపాలు లేవా అంటే గతంలో ఉన్నటువంటి ప్రిపరేషన్లో కొన్ని లోపాలు ఉండబట్టే కదా ఇప్పుడు వాళ్ళకి ఈవెన్ మెయిన్స్ వరకు వెళ్ళినా లేదా ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా కూడా సెలెక్ట్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో వాటిని ఎలా సరిదిద్దుకుని ముందుకెళ్ళాలి అనేటటువంటిది ఒక ప్రశ్న. సో ఇందులో భాగంగా మనం స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యేటటువంటి కాన్సెప్ట్లోనే ఎప్పుడు ఆలోచిస్తాం కాబట్టి మనం ఏం చేయబోతున్నాం అంటే వాట్ నియోమెంటాస్ ఎగ్జామ్ 360 ఈజ్ గోయింగ్ టు డూ. సో ఇక్కడ డెఫినెట్గా మనకి 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ రాబోయేటటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కి ఉంటారు. ఒకటి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళకి కోచింగ్ అవసరం లేదు. 2 ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకునేటటువంటి స్టూడెంట్స్. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకునేటటువంటి స్టూడెంట్స్కి మనం పీసీఎం బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఈ రెండింటి సిలబస్ని పూర్తి స్థాయిలో కవర్ చేసి ఎగ్జామినేషన్కి ఏవైతే విషయాలు కావాలో వాటికి మొత్తంగా మనం ఇచ్చేటటువంటి కోచింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా. సో కాబట్టి ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్లస్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. సో దిస్ బ్యాచ్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఫ్రమ్ సెప్టెంబర్ 1st ఆన్వర్డ్స్. సో సెప్టెంబర్ 1 నుంచే ఇది ప్రారంభమవుతుంది. ఇది మొదటిది. ఇకపోతే చాలామంది అభ్యర్థులు ఇప్పటికే కోచింగ్ తీసుకొని మొన్న ఉన్నటువంటి గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్కి సన్నద్ధం కావడం అనేటటువంటి జరిగింది. సో డెఫినెట్గా చాలామంది అభ్యర్థులు మెయిన్స్ కూడా రాశారు. మన దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 మంది వరకు మెయిన్స్ రాయడం అనేటటువంటి జరిగింది. అందులో కొంతమందికి ర్యాంక్స్ వచ్చాయి. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు గతంలో మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు ర్యాంక్ పొందలేనటువంటి అభ్యర్థులు నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేకుండా కొత్తగా నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఎగ్జామినేషన్కి సన్నద్ధం కావాలి. సో ఇందులో భాగంగా మేము ఒక కొత్త కోర్స్ని లాంచ్ చేస్తున్నాం. సో ఆ కోర్స్ పేరు ఫోకస్ ప్రిలిమ్స్ ఫోకస్ మెయిన్స్, ఫోకస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనమాట. అసలు ఏంటి ఫోకస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేటటువంటి కోర్సు? ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు అందులో కొంతమందికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయి ఉండొచ్చు, కొంతమందికి అవ్వకపోయి ఉండొచ్చు. అయినటువంటి వాళ్ళు మెయిన్స్ రాసి ఉండొచ్చు, మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అవ్వనటువంటి అభ్యర్థులు వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి లోపాలను అర్థం చేసుకుంటే ఈసారి ఆ గండం దాటేటటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు అందులో ఉన్నటువంటి లోపాలను కనుక అర్థం చేసుకోగలిగితే ఈసారి మళ్ళీ ర్యాంక్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి గాను మనం లాంచ్ చేయబోయేటటువంటి కోర్సులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మనం ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటటువంటి దాని మీద ఫోకస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీకు మళ్ళా క్లాసెస్ అనేటటువంటివి ఏవి చెప్పరు. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా మళ్ళా పాలిటీ తీసుకొని వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషను, ప్రియాంబుల్ అంటే ఏంటి, ఇలా మొదలు పెట్టమన్నమాట. మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఒక 2 రోజులు టైం ఇస్తాం, 2 డేస్లో ఒక 4 చాప్టర్లు చదువుకొని రమ్మంటాం. సో దీనికి మేము షెడ్యూల్ అనేటటువంటి దాన్ని అందజేస్తాం. సో మీరు 4 చాప్టర్లు చదువుకొని వస్తారు.
చదువుకుని వచ్చిన తర్వాత క్లాస్లో ఏం చేస్తారంటే ఫ్యాకల్టీ ఒక గంట సమయంలో, కరెక్ట్గా 1 అవర్ సమయంలో, ఒక గంట సమయంలో మీరు 2 డేస్లో 4 చాప్టర్లు చదువుతారు, 2 రోజుల్లో 4 చాప్టర్లు ఈజీగా చదవగలరు మీరు. సో ఒక గంట సమయంలో మీరు ఏం చేస్తారు, ఈ గంట సమయంలో ఫ్యాకల్టీ ఈ 4 చాప్టర్ల మీద చాలా క్లుప్తంగా, అంటే ఇన్ డీటెయిల్డ్ డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, ఎందుకంటే మీరు చదివారు కాబట్టి. సో దీని మీద ఫ్యాకల్టీ మీకు క్లాస్ అనేటటువంటి తీసుకుంటారు. సో ఇక్కడ ఈ 4 చాప్టర్లు మళ్ళీ మీకు రివిజన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇంకొక 1.5 అవర్ టు 2 అవర్స్ డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ ఇన్ ద క్లాస్. ఈ అయినటువంటి చాప్టర్స్ పైన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎంసీక్యూస్ అనేటటువంటి దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే యూపీఎస్సీ మాదిరిగానే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా, ఎస్పెషల్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా కష్టంతో కూడుకున్నటువంటి దానిగా కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్కి నాకున్నటువంటి సమాచారం మేరకు చెప్తున్నాను, కట్ ఆఫ్ మొత్తంగా చూస్తే 60 మార్కులు ఉంది. అంటే 240 మార్కులకి కేవలం 60 మార్కులు కట్ ఆఫ్, అంటే జస్ట్ 1/4 అనమాట, 25% కట్ ఆఫ్. అంటే పేపర్ ఎంత టఫ్గా ఉందో మీరు అర్థం చేసుకోండి. గతంలో గ్రూప్ 1 రాసినటువంటి విద్యార్థులను అడగండి కావాలని అనుకుంటే, ఆల్రెడీ తెలిసినటువంటి విద్యార్థులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో అంటే అంత టఫ్గా ఉన్నటువంటి పేపర్ని మళ్ళీ ఈజీగా క్లియర్ చేయొచ్చులే అని అనుకుంటే పొరపాటు, అక్కడ పప్పులో కాలేస్తాం. సో కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీద మనం ఏమాత్రం కూడా లైట్ తీసుకోకూడదు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటటువంటి సమయానికే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తాలూకా ఈ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అనేటటువంటి దాన్ని, సిలబస్ తాలూకా రివిజన్ అనేటటువంటి దాన్ని కనుక మనం చేయగలిగితే ప్రిలిమ్స్ చాలా ఈజీగా గట్టెక్కేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కోర్సులో కూడా మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, ఈ కోర్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఫోకస్ ప్రిలిమ్స్కి ఫీజు విడిగా ఉంటుంది, మెయిన్స్కి విడిగా ఉంటుంది. ముందు మీరు ఫోకస్ ప్రిలిమ్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులు అయితే అప్పుడు మాత్రమే మెయిన్స్కి అలౌడ్ ఉంటారు. అంతేగాని స్టార్టింగే మేము ఫుల్ ఫీజు కడతాం సార్, మీరు ఫోకస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 కోచింగ్ ఇవ్వండి అని అన్నా కూడా మేము ఇవ్వం. సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. కేవలం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వస్తారు. సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి ఇదే మాదిరిగా, ఇప్పుడు ఇలా మీకు ఏవైతే చెప్పానో ఇదే మాదిరిగా ఉంటుంది. అంటే అన్ని సబ్జెక్టులని ఇలాగే కవర్ చేస్తారు ఫ్యాకల్టీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజుల్లో 4 చాప్టర్లు అనుకోండి, కొన్నిసార్లు 2 రోజుల్లో 1 చాప్టరే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ చాప్టర్ ఉందనుకోండి, చాలా ఎక్కువ ఉంటుంది లెంగ్త్. సో అలాంటి చాప్టర్లు అయితే 2 ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద డిఫికల్టీస్ ఆఫ్ ద చాప్టర్ దాన్ని మేము సెపరేట్గా మీకు ఒక షెడ్యూల్ అనేటటువంటి దాన్ని వేసిస్తాము. దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎంసీక్యూస్, దాంతోపాటుగా క్లాస్ రూమ్లో మనం చేసేటటువంటి మోడల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్, ఈ రెండింటిని కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇంత విపరీతమైనటువంటి ఇంటెన్స్ ప్రాక్టీస్ మనం ఎప్పుడైతే చేస్తామో, సో డెఫినెట్గా దట్ విల్ ఫెచ్ వెరీ గుడ్ మార్క్స్ వెన్ కమ్స్ టు ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మీరు ప్రిలిమ్స్లో ఈజీగా క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ టైం ఇది మేము కోర్స్గా కాకుండా ఫ్రీగా చేసాం. సో మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ దే కుడ్ క్లియర్ ద ప్రిలిమ్స్. సో అలాగే ఫోకస్ మెయిన్స్ అనేటటువంటి దానికి కనుక మనం వస్తే, ఈ ఫోకస్ మెయిన్స్లో మనం అవలంబించబోయేటటువంటి థింగ్ ఏంటి? ఫోకస్ మెయిన్స్లో కూడా సేమ్ థింగ్, ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు, మళ్ళీ క్లాసెస్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మెయిన్స్లో మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్ఏ పేపర్తో కలుపుకుంటే మనకున్నటువంటి మొత్తం 750 మార్కులకి ఉన్నటువంటి పేపర్లు ఉన్నాయి కదా, మొత్తం 5 పేపర్లు వస్తాయి. సో ఈ 5 పేపర్లకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చాలా క్లియర్ కట్గా సేమ్ ఇలాగనే 2 డేస్కి మీకు సిలబస్ ఏదైతే ఉందో దాన్ని సెగ్రిగేట్ చేసి మిమ్మల్ని చదువుకొని రమ్మంటారు. మీరు వచ్చిన తర్వాత దానికి ఏం చేస్తామంటే వీటికి సంబంధించి, అంటే మీరు ఏ పర్టికులర్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అయితే చదివారో, ఉదాహరణకి లెట్స్ సే మీరు ఎకనామీలో ఉన్నటువంటి ఇండియన్ ఎకనామీకి సంబంధించినటువంటి టాపిక్స్ చదివారు. ఈ టాపిక్స్లో గతంలో వచ్చినటువంటి గ్రూప్ 1లో వచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్ ఏంటి, వీటిని ఎలా ఆన్సర్ చేయాలి అనేటటువంటి పాయింట్ని మనం క్లాస్లో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ వీటిపైన మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే మీకు విపరీతమైన నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా దాని ఎగ్జామినేషన్లో మీరు ఎప్పుడైతే పెట్టట్లేదో దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదన్నమాట. సో కాబట్టి ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్టడీ. సో కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి నేను పేపర్ కూడా చూశాను. డెఫినెట్గా లాస్ట్ టైం పేపర్ చూశాను, ఈసారి వచ్చినటువంటి పేపర్ చూశాను. చాలా డైనమిక్గా ఉన్నటువంటి పేపర్స్ అవి, ఆల్మోస్ట్ యూపీఎస్సీకి లైన్లో ఉన్నటువంటి పేపర్స్. క్వశ్చన్స్ అన్నీ తెలిసినట్టే ఉంటాయి, ఏమీ రానట్టే ఉంటాయి, అట్లాగే ఉన్నాయి క్వశ్చన్స్ కూడా. సో కాబట్టి టు ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ యూ నీడ్ అ లాట్ ఆఫ్
information and you need lot of answer writing practice. You should know how to write the introduction, how to write the body part and how to conclude it. ఎక్కడెక్కడ మనం ఫ్లో చార్ట్ చేయాలి, ఎక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వాడాలి, సపోర్టివ్ స్టేట్మెంట్స్ని ఎలా రాయాలి, ఫన్నల్ అప్రోచ్ అంటే ఏంటి వెన్ కమ్స్ టు ది ఇంట్రడక్షన్. సో ఇలాంటి థింగ్స్ని మీరు అర్థం చేసుకోకుండా కేవలం చదువుకొని డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళి రాసేస్తామని అనుకుంటే మెయిన్స్ రాస్తారు, బట్ సెలెక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదన్నమాట. సో కాబట్టి ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ప్రాక్టీస్ చేస్తాం. వాటితో పాటుగా మళ్ళీ మేము ఇచ్చేటటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మోడల్ క్వశ్చన్స్ని కూడా మనం చేయడం జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ ఏం కవర్ అయింది, టెస్ట్ సిరీస్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది. సార్ ఆల్రెడీ మీరు ఈ చదివినటువంటి టాపిక్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముందు అంటే ఫోకస్ ప్రిలిమ్స్లో ఏ మాదిరిగా అయితే 1 గంట ఎక్స్ప్లెయిన్ చేశారో అదే మాదిరిగా ఈ టాపిక్స్ని ఆన్సర్ రైటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ తాలూకా ఇంటెన్షన్ ఏంటి అని కనుక మీరు చూస్తే పూర్తి స్థాయి వివరాలు ఫోకస్ మెయిన్స్ అండ్ ఫోకస్ ప్రిలిమ్స్ కానీ. ఫస్ట్ ఇది కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటి దాన్ని తెచ్చుకోవాలి. కాన్సెప్చువల్ క్లారిటీ మీరు చదివితేనే వస్తుంది. సో కాబట్టి మిమ్మల్ని చదవమని చెప్తున్నాం. సో ఇక్కడ మీ సెల్ఫ్ స్టడీ అనేటటువంటిది అయిపోయింది. మిమ్మల్ని చదువుకొని రమ్మని చెప్తున్నాం కదా, మిమ్మల్ని కూర్చోబెట్టి చదివించడం కూడా పెద్ద ఇబ్బందే కదా కొంతమంది అభ్యర్థులకి. సో కాబట్టి సెల్ఫ్ స్టడీ అయిపోయింది. సెల్ఫ్ స్టడీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి, దీని మీద ఖచ్చితంగా మళ్ళా ఒకసారి రివిజన్ అనేటటువంటి చేయాలి. మీకు రివిజన్ కూడా అయిపోయింది, ఎందుకంటే ఫ్యాకల్టీ క్లాస్లో ఈ పర్టికులర్ క్లాసెస్ని ఈ పర్టికులర్ టాపిక్ని ఫ్యాకల్టీ ఎలాగో డిస్కస్ చేస్తారు. సో కాబట్టి డిస్కషన్ అనేటటువంటిది అయిపోయింది. సో దీని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అనేటటువంటిది ఎలాగా క్లాస్లో మేము చెప్తాం కాబట్టి ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అయిపోయాయి. సో దీంతో పాటుగా ఇందులో ఈ ఎంసీక్యూస్ని ఎలా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఏం ప్రిపేర్ అవ్వకపోయినా కూడా ప్రిలిమ్స్ని క్రాక్ చేస్తారు. అందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ని మనం ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడే చూస్తాం. సో కాబట్టి టెక్నిక్స్ అనేటటువంటి వాటిని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో చూడండి, కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేసింది, సెల్ఫ్ స్టడీ అయిపోయింది, రివిజన్ అయిపోయింది, ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అయిపోయాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. అలాగే ఎగ్జామినేషన్లో ఏ టెక్నిక్స్ వాడితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ అవుతుంది. సో ఈ 4 సూత్రాలని మీరు చేస్తే మీరు ప్రిలిమ్స్ పాస్. ఇవి చేయకపోతే ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతారు. సో ఎగ్జామినేషన్లో పేపర్ ఎలా అయినా రానివ్వండి, ఈ 4 అంశాలని మీరు తూతా చెప్పకుండా కనుక చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదే మాదిరిగా మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా చూస్తాం. ఎట్లా, కాన్సెప్చువల్ క్లారిటీ మళ్ళీ మెయిన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ని. ఇప్పుడు మెయిన్స్లో మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉంది, మెయిన్స్లో లేదు కదా. సో ఇప్పుడు ఆ మెయిన్స్ అనేటటువంటి దాంట్లో మనం అది చదవక్కర్లేదు. సో మెయిన్స్లో ఏమేమి ఉన్నాయో అది చదువుతాం. ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, అలాగే మనకు ఉన్నటువంటి పాలిటీ, హిస్టరీ, నార్మల్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకనామీ, ఏపీ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఏ పేపరు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓవరాల్గా ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో అంటే సెల్ఫ్ స్టడీ చేస్తారు, కాన్సెప్చువల్ క్లారిటీ, దాంతోపాటుగా రివిజన్ అనేటటువంటి దాన్ని మళ్ళీ మనం మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా చేస్తాం. అలాగే ఇక్కడ ప్రాక్టీసింగ్ మెయిన్స్ ఆన్సర్స్ వస్తుంది. ఈ ఎంసీక్యూస్ ప్లేస్లో మీకు మెయిన్స్ ఆన్సర్ అనేటటువంటిది వస్తుంది. సో అందులో కూడా ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటే అవి చేస్తాం. అంటే ఒకటే ప్రాసెస్, కాకపోతే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో వెళ్తుంది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి విడిగా మీకు ప్రాక్టీస్ దొరుకుతుంది, స్టడీ దొరుకుతుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్కి విడిగా అండ్ ప్రాక్టీస్ అనేటటువంటిది దొరుకుతుంది. సో ఈ రకంగా మనం ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి ఒక కొత్త కోర్స్ అనేటటువంటి దాన్ని డిజైన్ చేసాం. దీని పేరు ఫోకస్ ప్రిలిమ్స్ ప్లస్ ఫోకస్ మెయిన్స్. ఇది కాకుండా కొత్తగా వచ్చేటటువంటి అభ్యర్థులకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్తో పాటుగా ఈ కోర్స్ కూడా ఉంటుంది. రైట్, దట్ ఈస్ ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ ఆల్సో జాయిన్ దిస్. దీని గురించి ఇంకా పూర్తి స్థాయి వివరాలు కావాలనుకున్నటువంటి అభ్యర్థులు, ఇందులో జాయిన్ అవ్వాలని అనుకునేటటువంటి అభ్యర్థులు. అలాగే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ సూపర్ 50 బ్యాచ్. అంటే 50 మెంబర్స్కి మించి ఈ బ్యాచ్లో తీసుకునేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇంతమంది మెయిన్స్ ఆన్సర్స్ కూడా మేమే కరెక్ట్ చేయాలంటే, అంటే ఫ్యాకల్టీ కూడా చాలా తక్కువగా ఉంటారు, 4 ఉంటారు. సో నేను అండ్ చైతన్య సార్, అలాగే శ్రీకాంత్ సార్ ఆల్రెడీ చాలాసార్లు రాసినటువంటి అభ్యర్థి, అలాగే రాజ్ కుమార్ సార్. సో ఇలాంటి అభ్యర్థులు మాత్రమే ఉంటారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి బాగా తెలిసినటువంటి అభ్యర్థులు, యూపీఎస్సీ గురించి బాగా తెలిసినటువంటి అభ్యర్థులు. సో కాబట్టి కేవలం మేమే ఆన్సర్స్ని కరెక్ట్ చేస్తాం కాబట్టి కేవలం 50 మందిని ఈ కోర్స్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ టేక్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కోర్స్. మీ కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ కోర్స్ తాలూకా డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా కావాలని అనుకుంటే పొందొచ్చు. యూ కెన్ ఆల్సో టాక్ టు అస్ బై కమింగ్ టు ద నియోమెంటాస్ ఎగ్జామ్ 360 విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో ఇది ఈ కోర్స్ తాలూకా వివరాలు. ఇంకా మీకు ఏమైనా దీని మీద కావాలని అనుకుంటే ఒకసారి మళ్ళీ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ని పొందండి.
అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బీ రెడీ ఫర్ ద నోటిఫికేషన్స్. చాలా త్వరలోనే నోటిఫికేషన్స్ వస్తాయి. మీ తాలూకా కాన్ఫిడెన్స్ని కోల్పోవద్దు. నేను అర్థం చేసుకోగలను, నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా వస్తుందా రాదా అనేటటువంటి మీమాంసలో ఉంటారు అందరూ. కానీ వచ్చిన తర్వాత ఈ వస్తుందా రాదా అనేటటువంటి టైం ఎవరైతే వేస్ట్ చేస్తారో వాళ్ళకి ర్యాంక్స్ రావు. ఎవరైతే అది ఎప్పుడు వస్తే అది వస్తుంది, ముందు మన పని మనం చేద్దామని అనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ర్యాంకులు వస్తాయి. సో కాబట్టి డూ యువర్ వర్క్, లీవ్ ద రెస్ట్ టు ద గాడ్. దీన్నే కర్మ సిద్ధాంతం అని అంటాం, రైట్? సో థ్యాంక్ యూ. విల్ మీట్.